విశాఖ జిల్లాలో కురుమన్నపాలెం కారుకు నెల నెల అద్దె చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన డీసీపీ తుహిన్ సింహ మాట్లాడుతూ కురుమన్నపాలెంకు చెందిన ఫార్మా ఉద్యోగి బుద్ధ వీర మణికంఠ తన ఉద్యోగం చేసుకుంటూ అదనపు ఆదాయం కొరకు కారును కొని ఖాళీ సమయాలలో కారును తిప్పుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కారు ఈఎంఐలు సక్రమంగా కట్టలేక కారు విక్రయానికి OLX యాప్ ఆన్లైన్లో పెట్టాడు. మార్కాపురానికి చెందిన భార్యాభర్తలు ఎర్రపల్లి రవీంద్ర, రూపాశ్రీలు బుద్ధ వీరమణి కంటను చూసి కారు అమ్మటం ఎందుకు, మాకు కారు ఇస్తే నెలకు 25,000 రూపాయలు అద్దె ఇస్తామని, మేము కారును తిప్పుతామని నమ్మబలికి కారును తీసుకుని ఒక నెల 25,000 అద్దెను వీరమణి కంటకి ఇచ్చారు. 2వ నెల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. వారి ఇంటికి వెళ్తే తాళం వేసి ఉంది. నెలకివ్వాల్సిన డబ్బును కూడా ఇవ్వకపోగా మాది సొంత ఇల్లు, మాకు ఆఫీస్ ఉందని తీయని మాటలు చెప్పారే గాని వాయిదాలు చెల్లించడం లేదు. ఆ కారు ఎక్కడ ఉందో అని GPS ద్వారా విచారించగా అనకాపల్లి జిల్లా కాకరపల్లి గ్రామంలో కారు ఉందని తెలిసి వెళ్లి వాకప్ చేయగా ఐరీలో ఉన్న ఓ ఫైనాన్స్ వ్యాపారి వద్ద కారును తాకట్టు పెట్టి 2.5 లక్షలు తీసుకుని ఉడాయించారు. దీంతో మోసపోయామని నిర్ణయానికి వచ్చిన వీర మణికంఠ ఈ నెల 16న దువ్వాడ పోలీస్ స్టేషన్లో కారు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన దువ్వాడ పోలీసులు సోమవారం రవీంద్ర, రూపశ్రీలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఇదే తరహాలో కంచనపాలెం స్టేషన్ పరిధిలో 2 కార్లను, గాజువాక పరిధిలో 1 కారును ఇలానే తస్కరించి మోసాలకు పాల్పడ్డారు. అందరికీ నమస్కారం అండి. నేను తుహిన్ సింహ IPS డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ 2 విశాఖపట్నం సిటీ. ఈరోజు మీకు పిలవడానికి కారణం ఏమంటే, మన దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు. దీనికి ఫ్యాక్ట్స్ మీ అందరికీ తెలియజేస్తాను. మనకి 14th తారీఖున ఆన్ సెప్టెంబర్ ఆఫ్ 2024 రాత్రి 9 PM ఒక కంప్లైంట్ వచ్చింది ఫ్రమ్ కంప్లైనెంట్ వీర మణికంఠ గారు. అతనే రెసిడెంట్ ఆఫ్ కురుమన్నపాలెం దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్. అతను ఏమన్నారు, he's working as a mechanical engineer in Loris factory in Parwada of Anakapalli district. అతనే 2023 సంవత్సరంలో ఒక 14 lakhs worth of కార్ మారుతి ఎర్టిగా ZXi ప్లస్ వైట్ కలర్ కార్ పర్చేస్ చేశారు విత్ AP రిజిస్ట్రేషన్. దాని తర్వాత అతనే EMI కట్టలేకపోయారు. దానికోసం అతని OLXలోనే ఒక యాడ్ పెట్టారు టు సేల్ ద వెహికల్. అప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, బేసికలీ టూ పీపుల్, 1 హస్బెండ్ అండ్ 1 వైఫ్ OLX యాడ్ చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యారు. దెన్ దే క్లెయిమ్ దట్ దే బిలాంగ్ టు 1 లక్కీ అసోసియేట్ కంపెనీ. దాంతోనే వాళ్ళు అప్రోచ్ అయ్యి ఒక లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నారు. దట్ ఫర్ 11 months వాళ్ళు 25,000 అమౌంట్ పే చేసుకుంటారు ఫర్ ఎవ్రీ మంత్. దానికోసం అది వెహికల్ వాడుకుంటారు. కానీ 1 or 2 months తర్వాత ఈ మెయిన్ కంప్లైనెంట్కి అర్థమైంది దట్ వాళ్ళకి ఇంటెన్షన్ సరిగానే కాదు, వాళ్ళు ఫ్రాడులెంట్ బిహేవియర్లోనే ఇది చేస్తూ ఉన్నారు. 1 month 2 month రెంట్ పే చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి అమౌంట్ పే చేయలేదు. ప్లస్ వాళ్ళకి తెలిసింది GPS ట్రాకర్ కూడా వెహికల్ నుంచి తీశారు. తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్ టైంలో ఏం తెలిసింది, వాళ్ళు ఈ కార్డ్ థర్డ్ పర్సన్స్కి కూడా సేల్ చేస్తూ ఉన్నారు ఫార్ ప్లెడ్జింగ్ అమౌంట్ ఆఫ్ 2.5 lakh rupees ఈ కేసులోనే చేయడం జరిగింది. అది కేసు కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం వెంటనే ఆన్ 14th September కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 292/2024 దువ్వాడ పోలీస్ స్టేషన్లో. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్ కింద మనం కేసు రిజిస్టర్ చేసాం. అప్పుడు CI దువ్వాడ మల్లేశ్వరరావు అండ్ హిస్ టీమ్ ఇమీడియట్లీ ఒక టీమ్ ఫామ్ చేసి ఈ ముద్దాయిని పట్టుకున్నారు. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. అప్పుడు వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే మనకి డిస్కవరీ ఆఫ్ ప్రాపర్టీ కూడా చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు కన్ఫెషన్ ఏం చేశారు, దట్ ఈస్ లైక్ అన్ MO. అది మోడస్ ఆపరెండితో చాలా చోట్ల వాళ్ళు చీటింగ్ చేశారు, చాలా చోట్ల ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది. సో ఇన్ దట్ ఇన్ఫర్మేషన్ మనకి 5 vehicles గురించి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ వెంటనే మన టీం వాళ్ళు 2 vehicles సీజ్ చేసి పట్టుకున్నారు. అండ్ ప్రెజెంట్లీ ఇట్ ఈస్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పోలీస్ స్టేషన్.
one Maruti Ertiga ZXi plus vehicle of 14 lakhs, second vehicle Baleno vehicle of 10 lakhs to 11 lakhs ప్రాపర్టీ మనం ఇమీడియట్లీ సీజ్ చేయడం జరిగింది అండ్ మన దగ్గర పెట్టడం జరిగింది. సేమ్ ఇష్యూ మీద మనకి రిమైనింగ్ 3 కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటి గాజువాక పోలీస్ స్టేషన్, ఇంకా 2 కంచర్పాలెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ 4 కేసెస్ మనం రిజిస్టర్ చేసాము ఈ ఎంఓ మీద. 1 దువ్వాడ పోలీస్ స్టేషన్, ఇంకా ఒకటి గాజువాక పోలీస్ స్టేషన్, మిగతా అన్ని కంచర్పాలెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ అండి 5 వెహికల్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు వరకు వచ్చింది. 2 వెహికల్స్ ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కంప్లైనెంట్కి మనం హెల్ప్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి ఇంటరిమ్ కస్టడీ అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు. రిమైనింగ్ 3 వెహికల్స్ సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. విదిన్ దిస్ వీక్ టైమ్ అది కూడా మనం పట్టుకుని కన్సర్న్ విక్టమ్స్కి అది హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. నెక్స్ట్ ఇటువంటి ఒక కొత్త ఎమో మనకి బయటకి వచ్చింది. దానికోసం మన మీడియా ఫ్రెండ్స్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను, ప్లీజ్ డూ నాట్ ఫాల్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్. ఎవరైనా మీ వెహికల్ తీసుకుంటే యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఫాలో అప్. లేకపోతే ఈ కేసులో ఎలా జరిగింది, వాళ్ళు జీపీఎస్ తీసేయారు, వేరే వాళ్ళకి కూడా సేల్ చేశారు, అమౌంట్ తీసుకుని సేల్ చేశారు. ఫోన్ కాల్ చేయడం అప్పుడు దే ఆర్ నాట్ లిఫ్టింగ్ అప్ ద కాల్, ఏమీ రెస్పాండ్ కూడా చేయడం లేదు. ఆ విధంగా ఎమోస్ చాలా కామన్ అవుతుంది మనకి వైజాగ్ సిటీ ఆర్ మిగతా దేశంలో కూడా కామన్ అవుతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ పోలీస్, విశాఖపట్నం సిటీ కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి. ఈ విధంగా ఎమోస్తోనే కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి. రెగ్యులర్గానే ఫాలో అప్ చేయండి. మీ వెహికల్, మీ బండి ఇక్కడ వెళ్ళిపోయింది, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రాపర్ హ్యాండ్ ఆర్ నాట్. ఒక చిన్న సస్పిషన్ వచ్చినప్పుడు కూడా వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయించండి.